మొదటి మహిళ ఐఎఫ్ఎస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రామలక్ష్మి గారు. మరి రామలక్ష్మి గారు 35 సంవత్సరాల క్రితమే ఈ సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యారు. అందరూ అనుకున్నట్టుగా సివిల్ సర్వీసెస్ అనేది పూలబాటగా ఉందా, లేకపోతే ఆవిడ జీవితంలో నిజంగా ఏమైనా మిస్ అయ్యారా అనేది ఆవిడ అంతరంగాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం రండి. రామలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ అసలు మిమ్మల్ని ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలి నేను. 35 సంవత్సరాల క్రితమే మీరు ఈ సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యారు. 30 సంవత్సరాల క్రితం అని అంటే అసలు విమెన్ బయటకి అడుగు పెట్టే అవకాశమే లేని పరిస్థితుల్లో మీరు అంత చదివి ఈ సివిల్ సర్వీసెస్లోకి ఎలా రాగలిగారు? అసలు ఉద్యోగం చేయాలి, మీరు చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ అని చెప్పని, చాలా పద్ధతి గల ఫ్యామిలీ అంటే బయటికి రారు అని చాలా విన్నాను. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా బయటికి రాగలిగారు, ఎలా ఈ సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యారు? అంటే చాలా విచిత్రమైన పరిస్థితి. మీ క్వశ్చన్ చాలా యాప్ట్ అనమాట అసలు. ఎందుకంటే నేను ఒక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కొయ్యలగూడెం చాలామంది అసలు ఎవరికి పేరు కూడా తెలియదు. చాలా మారుమూల గ్రామం. మహా తెలిస్తే ఈ జనరేషన్ పోలవరం తెలుస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంది కాబట్టి పోలవరం అనేది ఉంది అని తెలుస్తుంది. ఎవరికైనా చెప్పాలంటే కొయ్యలగూడెం ఎక్కడంటే పోలవరం దగ్గర అని చెప్పాలి, అంటే ఎక్స్టర్నల్ వరల్డ్కి. రైల్ కనెక్షన్ లేదు, బస్సెస్ అంటే రోడ్ కనెక్షన్ ఒకటే ఉంది. పైగా డ్రై ఏరియా, అప్లాండ్స్ వెస్ట్ గోదావరిలో కూడాను. నాన్నగారు ఒక 3-4 జనరేషన్స్ తర్వాత పుట్టిన ఏకైక సంతానం వాళ్ళ తల్లిదండ్రులకి. ఓహో. అంటే ఆ రోజుల్లో అడాప్షను, ఒకళ్ళిద్దరు పుట్టినా వాళ్ళు పోవడం, అది మోర్టాలిటీ అది ఎక్కువగా ఉండే, చైల్డ్ మోర్టాలిటీ. అందుకని 4 జనరేషన్స్ తర్వాత ఒక సంతానం నాన్నగారు. మా గ్రాండ్ మదర్ కాకుండా గ్రేట్ గ్రాండ్ మదర్, మా నానమ్మ అత్తగారు అనమాట, గ్రేట్ గ్రాండ్ మదర్ చాలా ఇన్స్పిరేషనల్ విమెన్. నేను ఆవిడని చూడలేదు, కానీ ఆవిడ గురించి విన్న యాక్చువల్ ఫ్యాక్ట్స్ చూస్తే ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం రాకముందు ఒక లేడీ ఫ్రమ్ ఏ ఫార్వర్డ్ కమ్యూనిటీ గుర్రం మీద వెళ్ళి పొలాలన్నీ అలా భూములన్నీ చూసుకుని ఆ భూముల మీదతో వ్యవసాయం చేసేది ఆవిడ. ఆ రోజుల్లో. అండ్ ఆవిడకి హస్బెండ్ లేడు, షీ వాజ్ ఎ విడో అనమాట. ఓకే. విడో అయ్యుండి గుర్రం మీద వెళ్ళి ఆ పొలాలన్నీ చూసుకుని, ఆ పొలాలన్నీ తనకి రాయించుకుని, మళ్ళీ షీ అక్వైర్డ్ ల్యాండ్ అనమాట, రాయించుకుని వ్యవసాయం చేసిన లేడీ. స్ట్రాంగ్ లేడీ. షీ స్ట్రాంగ్ లేడీ. సో మా తాతని అడాప్ట్ చేసుకుంది ఆవిడ. ఓకే. అడాప్ట్ చేసుకుని ఆయనకి మా నాన్నగారు ఒకే సంతానం, ఒక ఆడపిల్ల ఉండేది, ఆడపిల్ల చనిపోయిందనమాట. మై ఫాదర్ ఇస్ ద ఓన్లీ సన్. ఆ రోజుల్లో మాకు గోదావరి జిల్లాలో అబ్బాయిలు చదువుకోవడానికి ఒకే ఒక నియరెస్ట్ కాలేజ్ ఇస్ పిఆర్ కాలేజ్, కాకినాడ. ఓకే. కాకినాడ పిఆర్ కాలేజ్. ఎక్కువ మంది ఆ జనరేషన్, మా నాన్న జనరేషన్ అంతా అక్కడ చదువుకున్న వాళ్ళు అనమాట. సో ఆయన చదువుకున్నాడు పాపం. చదువుకుని, అంటే అంత పల్లెటూరు నుంచి వచ్చినా కూడా చదువుకున్నాడు ఆయన. ఆయనకి చదువు వాల్యూ తెలుసు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈవిడి ఈ నాయనమ్మ గ్రేట్ గ్రాండ్ మదర్ ఈ ల్యాండ్స్ అన్నీ ఎక్వైర్ చేసి, ఆయన ఒక్కడే ఒక వారసుడు అనమాట. ఆయన చదువుకుని వేరే ఉద్యోగంలోకి వెళ్ళిపోతే ఈ ల్యాండ్స్ అన్నీ ఏమైపోతాయనే ఒక ఇదితోటి ఆయన హీఈస్ ఫోర్స్డ్ టు కమ్ బ్యాక్ టు ద విలేజ్ కొయ్యలగూడెం అండ్ అగ్రికల్చర్ చేయాల్సి వచ్చిందనమాట. ఓకే. ఆయనకి వేరే చాయిస్ లేదు. ఓకే. ఆ రోజుల్లో ఆ జనరేషన్కి భూములు కాపాడుకోవాలనేది విపరీతమైన కోరిక, తాపత్రయం అనమాట, కోరిక. ఆ కోరికతో ఆయన మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. హీ బికేమ్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్స్ అనమాట. దట్ ఈస్ హౌ. ఓకే. సో దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమో కానీ ఆయనకి మై మదర్ కమ్స్ ఫ్రమ్ ఇరిగేటెడ్ ఏరియా, ఫార్వర్డ్ ఏరియా. ఆచంట్ అని ఈజ్ వెరీ, అది 3 crops, చాలా ఫార్వర్డ్గా ఉంటారు ఫార్మర్స్ అంతా కూడా. ఇప్పటికి కూడా దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాడీ ఫార్మర్స్ అనమాట. ఆ ఏరియా నుంచి మదర్ వచ్చింది. మా ఫాదర్ ఒక డ్రై ల్యాండ్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా, చాలా బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా కింద లెక్క కొయ్యలగూడెం అంటే. అలా వచ్చారనమాట ఆ రకంగా. సో మా నాన్నకి పిల్లలందరినీ చదివించాలనే కోరిక. అండ్ మోర్ ఓవర్ 4 జనరేషన్స్కి ఎవరు లేకపోవటమే కానీ ఎక్కువ మంది పిల్లలు ఉండాలనే ఒక ఆలోచన కూడా అనమాట. 8 మంది సంతానం అంటే మాటలు కాదు అసలు. అండ్ 8 మంది సంతానం, అంత బ్యాక్వర్డ్ ఏరియాలో కూడా ఏమి ఇన్ఫాంట్ మోర్టాలిటీ లేకుండా
8 మంది చాలా ఆరోగ్యంగా పుట్టారు విత్ 2 years గ్యాప్. మీరు మరి 8 మంది బ్రదర్స్ సిస్టర్స్, మరి మీరు ఒకరితో ఆపేశారు? నాకు ఒక పిచ్చి. ఆ పిచ్చి ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే నేను అంటే ఇప్పుడు కొద్దిగా ఏమో డిఫరెంట్గా ఉన్నానేమో నాకు తెలియదు. బట్ అప్పుడు ఏంటంటే ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది బాధ్యత ఉంటే నేను ఉద్యోగం సరిగ్గా చేయలేనేమో అని కొద్దిగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అసలు నాకు 6 గంటలు సాయంత్రం 6-7 గంటల లోపల ఇంటికి రావాలి, బ్రాడ్ డే లైట్లో ఇంటికి రావడం అనేది అస్సలు నా డిక్షనరీలో ఉండేదే కాదు. ఐ ఫీల్ వెరీ గిల్టీ టు కమ్ బ్యాక్ హోమ్ ఇన్ ద బ్రాడ్ డే లైట్. ఐ హ్యావ్ టు కమ్ ఓన్లీ ఆఫ్టర్ 7 o'clock. విమెన్కి ఎంత అంతరిక్షంలోకి వెళ్ళినా, ఎంత సివిల్స్ కొట్టినా ఆ మదరు, ఆ ఇల్లాలు అనే ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది కదా. ఎస్, ఉంటుంది. కానీ ఆ ఉద్యోగానికి ఇచ్చే ఆ రోజుల్లో ఆ తపననండి, లేకపోతే ఆ ఇంపార్టెన్స్ అనండి, లేకపోతే దానికి ఆ వృత్తికి ధర్మం న్యాయం చేయాలనే కోరిక నన్ను అలా చేసేదన్నమాట. ఎక్కువ మంది ఉంటే ఒక చైల్డ్ అంటే ఏదో మన తల్లిదండ్రులో లేకపోతే అక్క చెల్లెలో ఎవరో వాళ్ళు చూస్తారు. చైల్డ్ బాధ్యత పెద్ద బాధ్యత ఒక వర్కింగ్ ఉమెన్కి. నేను 2 తీసుకుంటే మళ్ళీ మెటర్నిటీ 9 months తర్వాత బాధ్యత, ఒకళ్ళకిద్దరు బాధ్యత. నేను ఉద్యోగం సరిగ్గా చేయలేనేమో అని చాలా గిల్టీ ఫీలింగ్తో నేను ఉండేదాన్ని అనమాట. అందుకని చాలామంది నన్ను అడ్వైజ్ చేశారు, ఎందుకు 2 ఆఫీసర్స్ నువ్వు 1 చైల్డ్తో ఎందుకు స్టాప్ చేస్తున్నావు అంటే, నేను తీసుకున్న ఎక్స్ట్రీమ్ డెసిషన్. నాకు తెలుసు ఒక లోన్ చైల్డ్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నాకు తెలిసినా కూడా ఆ డెసిషన్ తీసుకున్నాను. బట్ నా చైల్డ్ని ఎప్పుడూ నేను లోన్లీగా ఉంచలేదు. వాడి కజిన్స్ అందరూ వాడితో ఉండేవారు, అలాగే వాడి ఫ్రెండ్స్ అంతా కూడా నా ఇల్లు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇల్లు అనమాట. అలాగే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో కజిన్స్తో హీ వాజ్ నెవర్ అలోన్. అలాగ పెంచాను వాడిని అనమాట. ఏ రకంగా కంపెనీకి లోటు లేకుండా పెంచాను. అప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి పెడితే, మీ నాన్నగారు అప్పుడు ఆ వ్యవసాయం, ఆ ల్యాండ్స్ అవి చూసుకుంటూ ఉండేవాళ్ళు. మరి 8 మంది పిల్లల ఇంట్లో ఎలా ఉండేదండి ఆర్థికంగా? ఎటువంటి పరిస్థితులు ఉండేవి? అసలు చెప్తే నమ్మరండి, ఆయనకి ఒక 250 ఎకరాలు ఉండేదండి. దాన్ని వేరు వేరు ఊళ్ళల్లో ఉండేది మేనేజ్ చేయలేకపోయాడు ఒక్కడు. మేనేజ్ చేయక ఒక 150 ఎకరాల వరకు ఆయన కాపాడాడండి. ఇప్పటికి కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేశాడు పిల్లలకి. ఆ రోజుల్లో చాలా ఎక్కువ ల్యాండ్ పిల్లలకి ఇచ్చేది లేదు, దాన్ని ఏదో చేసేసేదన్నమాట. అది ఆయన గ్రేట్నెస్ అనాలి. తర్వాత నేను అనుకుంటాను, ఒక చైల్డ్గా నేను అప్రిషియేట్ చేసేదాన్ని కాదు. ఆయన వ్యవసాయం చేసేటప్పుడు వడ్లు పండించింది. ఒక 10 బస్తాలు పండిస్తే వడ్లు, ఒక 5 బస్తాలు అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చేసి దానం చేసేసి, ఇంకొక 5 బస్తాలు ఇంటికి వస్తే ఒక 2-3 బస్తాలు మన కన్జంప్షన్కి, ఇంట్లో కన్జంప్షన్కి ఉంటే ఒక 2-3 బస్తాలు అమ్మేవాడు. అంటే ఆ రేషియోలో ఉండేది ఆయన యొక్క వ్యవసాయంలో. అంటే డబ్బులు సంపాదించే విధానం ఆ రేషియోలో ఉండేది. ఉదాహరణకి మాకు ఒక మామిడి తోట ఉండేది, పెద్ద తోట, 40 ఎకరాల మామిడి తోట. ఆ మామిడి తోట మాకు మామిడి పళ్ళు వచ్చినప్పుడు పెద్ద పని ఇంటిల పాతికి ఏంటంటే పంచిపెడతాం. పంచిపెట్టడమే. మీరు తినేది కాదు, తినేవాళ్ళం. తినడం ఉంది, పంచి పెడతాం అనేది చాలా పెద్ద పని అనమాట. అలాగే ఎక్కువ పాలు వస్తే ఆ పాలు రకరకాలుగా దాన్ని చేసి ఏదో రకంగా పంచి పెడతాం. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ అమేజింగ్. అసలు ఐ కాంట్ ఇమాజిన్ అసలు ఈ జనరేషన్లో అలాగా ఇంకా ఉంటారా అనేదన్నమాట. అలాగా ఆ రకమైన దానగుణం, దాతృత్వం ఉండేది. కాబట్టి మీరు చెప్పినట్టు ఫైనాన్షియల్లీ వీవర్ ఓకే. అంటే యాజ్ చిల్డ్రన్ అంత పల్లెటూరులో ఉన్న హార్లిక్స్ తాగేవాళ్ళము, బోర్న్విటా తాగేవాళ్ళం, మంచి ఫుడ్ తినేవాళ్ళము, బట్టలు కూడా ఒక మాదిరిగా వేసుకునేవాళ్ళం. కానీ మాకు కారు లేదు. అది మీ పాపం పిల్లల్లో బాగా ఫీలింగ్ ఉండిపోయినట్టుంది. కారు లేదు, స్కూటర్ కూడా లేదు. మా నాన్నగారు సైకిల్ మీద వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళాను సైకిల్ మీద వెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళేవాడు ఆయన. ఈ వుడ్ హ్యావ్ బాట్ 4 cars ఆ ప్రాపర్టీకి. ఆ రోజుల్లో అంత ల్యాండ్ ఉండి, ఎస్, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే అంత ల్యాండ్ ఉంటే ఏ కారులో ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఆయన సైకిల్ మీద వెళ్ళి వ్యవసాయం చేసేవాడండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక మామిడి పళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఒక వ్యవసాయంలో పండించిన పంట, ఉదాహరణ పల్సెస్, అవన్నీ బస్సులో టికెట్ కొనుక్కుని, ఆ లగేజ్ టికెట్ కొనుక్కుని వెళ్ళి ఇచ్చేవాడు ఆయన ఫ్రెండ్స్కి. ఈయన వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేవాడు, పని వాళ్ళ చేత పంపకుండా.
ఎంతో అభిమానంగానమాట. దట్ ఈస్ ద సింప్లిసిటీ. మై ఫాదర్ నాకు ఒక చిన్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే, ఏమిటి ఈయన ఇలా ఉంటాడు, ఎందుకు ఇంత సింపుల్గా ఉంటాడు, ఎందుకు ఈయన వెళ్ళి పంచిపెట్టాలి, పంపించవచ్చు కదా, ఒక అది ఉంటుంది చూసారా, చాలా వ్యతిరేకంగా ఉండేది ఆయన పాలసీస్కి. ఇప్పుడు మీరు ఇలాగే ఉన్నారా, అలా మీ నాన్నగారిలో ఉన్నారా? నేను నాన్నగారిలో లేనండి ఇప్పుడు. లేరా? లేను, ఎందుకంటే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవండి. ఆ పరిస్థితి అభిమానించే మనుషులు కూడా కనిపించట్లేదు. లేదు, కనిపించట్లేదు. బట్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఒక మనుషులతో ఉండాలి, మనుషులతో స్నేహంగా ఉండాలి, వీలైతే మనుషులకి ఏదైనా సహాయం చేయగలిగితే, ఆర్థిక సహాయమో మాట సహాయమో ఏదైనా సరే, అది ఏంటో నేను చెప్పలేను. నా పొజిషన్ వల్ల, నా స్టేటస్ వల్ల సహాయం చేయాలనే ఒక గుణం ఉంది, కానీ ఆయనలా మాత్రం ఉండలేనండి. ఆయన అసలు కంప్లీట్లీ ఒక రకమైన సెల్ఫ్లెస్ పర్సన్ ఆయన. ఓకే. మా అమ్మగారు కూడా ఆయనకి తగ్గ సహధర్మచారిణి అనమాట. అనౌన్స్మెంట్ లేకుండా లంచ్ టైంకి ఒక 4 గెస్టులు తీసుకొచ్చేవారు. మై మదర్ ఆల్వేస్ ఎవరో వాళ్ళు వస్తారని తెలుసు అనమాట. అండ్ ఇంట్లో కూడా ఒక పర్మనెంట్ గెస్ట్లు ఉండేవారు మాకు. పర్మనెంట్ గెస్ట్ అంటే మేబీ ఎన్ ఓల్డ్ విడో, మేబీ ఏ పర్సన్, ఒక వాళ్ళు ఉంటారు కదా పాపం, ఎవరు లేని వాళ్ళు మాకు పర్మనెంట్ గెస్ట్గా ఉండేవారు. ఇప్పుడంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, కానీ అప్పుడు చక్కగా జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు కాబట్టి మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళంతా ఉండేవారు. బట్ మా దగ్గర ఉండే గెస్ట్లు మాకు చుట్టాలు కూడా కాదు. చుట్టాలు కాకనే చెప్తాను, చుట్టాలు ఉండటం సహజం. ఓకే, చుట్టాలు ఉండటం సహజం. కాకుండా పీపుల్ ఎవ్వరూ లేని వాళ్ళు, వెనక ముందు లేని వాళ్ళు, కేవలం పాపం ఎవరు చూడక భోజనం పెడితే ఎక్కడైనా ఇంట్లో సుఖంగా ఉంటే చాలనేవాళ్ళు మాకు పర్మనెంట్గా 2-3 ఇంట్లో ఉండేవారు. ఆ రకమైన సొసైటీ, ఆ రకమైన బాల్యం నేను చూశాను అనమాట. చాలా నేర్చుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే. చాలా నేర్చుకున్నాను నేను. అందుకని ఇప్పుడు కూడా నాకు చిన్నగా వంట చేయడం రాదండి. పెద్దది ఇద్దరికి చేయలేను. ఇద్దరికి చేయాలంటే చాలా కష్టం నాకు. ఒక 10 మందికి చేయాలంటే చాలా ఈజీగా చేసేస్తాను. అది నాకు ఆ రకమైన బాల్యం అన్నమాట. మరి ఇటువంటి పరిస్థితుల్లోంచి మీరు ఉద్యోగం చేయాలనే థాట్ ఎలా వచ్చింది అసలు? థాట్ అంటే నాన్నగారు చదువుకున్నాడు. ఆయన చదువుకుని పాపం మంచి కెరియర్ ఏమి చేసుకోలేకపోయేవాడు. ఓకే. ఆయనకి ఇంగ్లీషు మాట్లాడటం, ఇంగ్లీష్ గ్రామరు, సబ్జెక్ట్స్ చాలా ఇష్టం. రేడియోసీలోని వినేవాడు ఆయన. ఓకే. బీబీసీ వినేవాడు. అవన్నీ ఒక చదువు అంటే విపరీతమైన, అందరినీ చదివించాలనే కోరిక అండి. బాగా ఇష్టం. మాకు మా ఊర్లో ఒక ఎలుగూడెంలో 12th క్లాస్ వరకే ఉండేటప్పుడు కాలేజ్ లేదు. ఓకే. కాలేజ్ లేకపోతే ఏం చేశాడంటే, మా తాతయ్య గారి ఇంట్లో, మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లో పైన 3 పిల్లల్ని అక్కడ మా గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్, అమ్మమ్మ చదివించింది. వాళ్ళని చూసుకుంది అమ్మమ్మ. ఇంకా నేను 4th అనమాట ఇన్ ద ఆర్డర్. నేను 4th, నేను మా ఊర్లోనే చదువుకున్న తర్వాత నన్ను కాలేజ్కి ఏలూరు, వెస్ట్ గోదావరిలో ఏలూరు సెయింట్ తెరిసాస్కి నన్ను పంపించేసి అక్కడ హాస్టల్లో పెట్టి చదివించాడు.